Krishna. Down, down, Lady Radha Krishna. Down, down, Lady Radha Krishna. Kabaru cheppali mailaku vente. Down, Lady Radha Krishna. Down, down, Lady Radha Krishna. Down, down, Lady Radha Krishna. Broker Radha Krishna. Fabian Broker Radha Krishna. Fabian Broker Radha Krishna. సమాజం ఎక్కడ పోతుందా అనే విధంగా ఈరోజు మనము చూస్తున్నాము. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఆడవాళ్ళని కానీ వైసీపీ వాళ్ళు ఆడవాళ్ళందరినీ ఆయన బుద్ధి ఉందో జ్ఞానం ఉందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మావిగాని పేరని పెట్టినాడు. ఎందుకంటే మచిలీపట్నం నుంచి 2 అక్షరాలు, విజయవాడ నుంచి 2 అక్షరాలు, గుంటూరు నుంచి 2 అక్షరాలు తీసుకుంటే దాదాపుగా, ఎందుకంటే అన్నీ పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అదేవిధంగా పోర్టులు ఉన్నాయి, అదేవిధంగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టే పని లేదు. దాన్ని తీసుకుంటే బాగుంటుందనే విధంగా ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దోచుకునేది అవసరం లేదు. ఆయన ఏదన్నా వాస్తవాలే మాట్లాడతాడు. ఏదన్నా మన ప్రజల కోసం మంచి చేయాలనేది మాట్లాడతాడు ఆయన. వీళ్ళకి అమరావతిలో అయితే దోచుకొని తినొచ్చు అనే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, అదేవిధంగా ఈనాడు వీళ్ళు అక్కడైతే మేము దోచుకోవచ్చు. సర్వే చేయడానికి 400 కోట్లంట. ఎక్కడైనా ఉందా సర్వే చేసా? దానికి ఎవరు ఆడిట్ లేదు, పాడలేదు. దానికి దోచుకునేదే అండి, దోచుకొని దాచుకునేదే. అదేవిధంగా 12,750 స్క్వేర్ ఫీట్ అంట. మా నితిన్ రెడ్డి గారు ఎంపీ గారు స్వచ్ఛంగా చెప్పినాడు పార్లమెంట్లో, ఇండియాకి తెలిసేటట్ల ఇంత దోపిడీ ఎక్కడ లేదనే విధంగా 8,000 చిల్లర స్క్వేర్ ఫీట్కి ఎక్స్ట్రా. అంటే ఢిల్లీలోనే 4,000 స్క్వేర్ ఫీట్ అంట. అలాంటిది ఇక్కడ మన ఆంధ్రాలో ఎంత దోచుకుంటున్నారో, ఎంత దాచుకుంటున్నారో ఈ కూటమి ప్రభుత్వము. దాన్ని దాదాపుగా చంద్రబాబు నాయుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఎందుకంటే దోచుకునేకి మంచి అవకాశం వచ్చింది మాకు. కానీ అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు సంబరాలు చేసుకుంటుంటే అది మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ పేరు పెట్టి దాదాపుగా ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది. 3 సిటీలు, మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు 3 కలిస్తే పెద్ద నగరం అవుతుంది. ఆల్రెడీ అక్కడ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అంత డబ్బు పెట్టే పని లేదు. దాదాపుగా 20,000 కోట్లు అయితే మనకి రాజధాని అయిపోతుంది చాలా పెద్దగా. ఎందుకంటే రైల్వే స్టేషన్లు అక్కడే ఉన్నాయి, విమానాలు ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది, అదేవిధంగా నౌకా విధానం ఎయిర్పోర్ట్ మచిలీపట్నం ఉంది. అన్నీ కలిసి వస్తాయి మనకి. ఇక్కడ అమరావతిలో అవన్నీ రావాలంటే ఎన్నో కొన్ని ఏళ్ళు పడతాయి. దానికి వీళ్ళు ఈ సంవత్సరం మేము అమరావతిని పూర్తి చేస్తామనే విధంగా ఎక్కడ వాళ్ళు ఆచరణలో పెట్టలే. వాళ్ళకేమి వాళ్ళు ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ అమరావతి పేరు చెప్పి ఎక్కడ డెవలప్మెంట్ లేదు, రాష్ట్రానికి ఎక్కడ సంబంధం లేదు. వాళ్ళు అమరావతి పేరు చెప్పి వేరే దగ్గర పెడితే డబ్బులు దోచుకునే రాదు. అమరావతిలో అయితే అది కనపడేది కాదు కదా. ఇప్పుడు వాళ్ళు గుంపులు తీస్తున్నారు, వర్షాలు వస్తే మళ్ళీ మునిగిపోతాయి. ఆ నీళ్ళు కొట్టాక మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. వాళ్ళు ఎక్కడ ఒక కిటికీ వేయలే, ఒక బిల్డింగ్ కట్టలే, 1000 కోట్లమే అమరావతికి అంటున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరు చేరిందో అసత్య ప్రచారాలే కాదైనా వైసీపీ ఆడవాళ్ళందరినీ ఆయన ఎంత మూర్ఖత్వం ఉందో, ఎంత బ్రోకరింగ్ చేస్తున్నాడో. రాధాకృష్ణ గారు ఒక పార్టీకి కొమ్మ కాస్తూ, ఎందుకంటే మీడియా కానీ పేపర్ కానీ ఏదన్నా వాస్తవాలు చెప్పాలా, వాస్తవాలు చెప్తే, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలా. మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ఆయన వాళ్ళకి అధికార పార్టీకి ఎట్లా దోచుకోవాలి అంటే బాగాసుడిన ఈయన బ్రోకరేజింగ్ చేస్తున్నాడు ఆయనకి సపోర్ట్గా చంద్రబాబు నాయుడికి. అలాంటిది ఈరోజు మేము ఆడవాళ్ళని ఆయన అంత అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుకున్న మాటలు మాట్లాడినాడు. కాబట్టి ఈరోజు ఈ రాధాకృష్ణమ్మకి ఖచ్చితంగా మా రాష్ట్రంలో ఉండే మన 5 కోట్ల జనాభాకి క్షమాపణ చెప్పాలనే విధంగా మేము రాధాకృష్ణని కోరుతున్నాం. ఎందుకంటే ఆ మాటలు మనం వినుకోని మాట్లాడినాడు ఆయన. నువ్వా స్వచ్ఛందంగా
క్షమాపణ చెప్తేనే మిమ్మల్ని విడిచిపెడతాం, లేదంటే ప్రతిరోజు మేము ధర్నాలు చేస్తుంటాం. ఇక్కడే ఆమరణ నిరాహార కూర్చుంటాం మేము. రాధాకృష్ణ ఒకటే చెప్తున్నాం నీకు, ఖచ్చితంగా నువ్వు ఆడవాళ్ళకి మహిళలకి అనిశ్చిత వాకలు నాకు క్షమించండి అని చెప్పేంత వరకు నిన్ను ఇడిచే ప్రసక్తి లేదు. హైదరాబాద్లో శాంతియుతంగా మా వాళ్ళు రాష్ట్రంలోకి చేస్తుంటే వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ దాడులు చేస్తున్నారు. అనిశ్చిత అది ఎవరు గలాట్ చేసిందో ధర్నా చేసింది లేదు, ఎక్కడ కూర్చోయింది లేదు, అక్కడ వాళ్ళు ర్యాలీకి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఈరోజు ఈ రాధాకృష్ణ ఈ తెలంగాణలో కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటే కాబట్టి హైదరాబాద్లో కానీ మన నాయకులను ఎమ్మెల్సీలు ఎంత నీచంగా దొబ్బినారో, కుతుకులు పట్టుకొని లాగేస్తున్నారు పోలీసు వాళ్ళు. మళ్ళీ పోలీసు వాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళకి తెలంగాణలో కానీ ఎందుకు అంత చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు అర్థం లేదు. కానీ మేము చెప్పేది ఒకటే, రాధాకృష్ణ మా మహిళలందరికీ 5 కోట్ల జనాభాకి క్షమాపణ చెప్పాలనే విధంగా మేము ఈరోజు రాధాకృష్ణను కోరుతున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే మీరు ఒక కులానికే కొమ్ము కాస్తున్నారు. ఇప్పుడు అక్కడ రాజధాని పోతే మా కులం చెప్పింది కదా, ఆయమ్మ ఎవరు రేణుకా చౌదరి గారు రాజ్యసభలోనే చెప్పింది, పెట్రా అమరావతి లేదంటే కమ్మరావతిని పెట్టమనింది ఆయమ్మ. అంటే ఖమ్మాలకు ఒకటే నా రాజధాని, అది వేరే కులాలకు సంబంధం లేదు అది రాజధాని. మీరు ఖమ్మాలకు ఒకటే పెట్టుకున్నారు రాజధాని. మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే అక్కడంతా మొత్తం భూములు దాచుకొని తింటున్నారు కాబట్టి ఈరోజు మీరందరూ మీ ఖమ్మ కులస్తులే అక్కడ చేస్తున్నారు. కాబట్టి రాధాకృష్ణని మేము ఒకటే అడుగుతున్నాం, ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్తే బాగుంటుంది, లేదంటే ప్రతిరోజు నీ మీద నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు ఇడిసే ప్రసక్తి లేదు విధంగా ఈ మీడియా ముఖ్యంగా మేము విన్నవించుకుంటున్నాము.